భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మసంయమ యోగము. శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. తాను చేయలసిన పనిని ఫలాపేక్ష లేకుండా నియమం తప్పకుండా చేసేవాడు మాత్రమే సన్యాసియు యోగియు అవుతాడు. సన్యాసం అని చెప్పబడేదే యోగమని గ్రహించు. మనిషి తన చేత తానే ఉద్ధరింపబడాలి, అధోగతిలోనికి పోకూడదు. మనిషి తనకు తానే శత్రువు, తనకు తానే బంధువు. తృప్తి చెందిన మనసు కలవాడు, మట్టిని బంగారాన్ని రాతిని సమానముగా చూచేవాడు ఆత్మావలోకన రూప యోగాన్ని అభ్యసించటానికి తగినవాడవుతాడు. ప్రత్యుపకారం కోరకుండగా సహాయపడేవారి ఎందును, మిత్రుల ఎందును, శత్రువుల ఎందును, మధ్యస్థుల ఎందు, తటస్థంగా ఉండేవారి ఎందును, ద్వేషించేవారి ఎందును, పాపాత్ముల ఎందును సమబుద్ధి కలిగి నడుచుకునేవాడు గణ్యతను పొందుతాడు. శరీరాన్ని, శిరస్సును, కంఠాన్ని సమంగా కదలకుండా నిలిపి స్థిరంగా తన ముక్కు కొన మీద దృష్టి నుంచి దిక్కులు చూడకుండగా మిక్కిలి శాంతిని పొందిన అంతఃకరణ కలవాడును, భయాన్ని విడిచిపెట్టినవాడును, బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించేవాడును, మనస్సును స్వాధీనం చేసుకుని నా యందు ఉంచేవాడును, నా యందు ఆసక్తి కలవాడును సమస్థితిలో కూర్చుండవలసి ఉంటుంది. మితాహారం, మిత నిద్ర, మిత సంచారం, మెలకువలు కలిగి యుక్తమైన కర్మలలో నడుచుకునేవానికి దుఃఖాన్ని దూరం చేసే ఈ యోగం సిద్ధిస్తుంది. గాలి లేని చోట దీపం నిశ్చలంగా ఏ విధముగా ఉంటుందో అదే విధముగా ధ్యానంలో లగ్నమైన యోగికి మనసు కూడా స్వాధీనమై నిశ్చల స్థితిని పొంది ఉంటుంది అని యోగజ్ఞులు చెప్తారు. దుఃఖాన్ని పోగొట్టే దానినే యోగమని గ్రహించు. మనస్సు చంచల స్వభావముతో నిలబడలేక ఉన్నప్పుడు దానిని మరల్చుకొని ఆత్మకు వశమయ్యే విధముగా చూచుకుంటూ ఉండాలి. అభ్యాసం చేతను వైరాగ్యం వల్లను మనసును నిగ్రహించుకోవచ్చును. మంచి పనులు చేసేవాడు ఎప్పుడూ దుర్గతిని పొందడు. అందువలన బుద్ధియోగి గొప్పవాడిని గ్రహించు. కర్మ, ధ్యాన, జ్ఞాన, భక్తి హఠాది యోగాలన్నింటిలోనూ కూడి ఎవడు నా యందు బుద్ధిని నిలిపి నన్ను సేవిస్తాడో వాడే మిక్కిలి శ్రేష్టమైన యోగిగా తలచపడుచున్నాడు. 6వ అధ్యాయం సమాప్తము.